పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పిల్లల మధ్యలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా చెప్తున్నాను కదా, ఈ దేశం గర్వించదగ్గ ఒక గొప్ప నాయకుడు పుట్టాడయ్యా. దేశంలో ఉండేటువంటి యువతని ఒకప్పుడు వివేకానంద ఎంత ప్రభావితం చేశారో మళ్ళీ అభినవ వివేకానందుడిగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అయితే నాకు అనిపించింది. ఇది ఒకటే కాదు, ఆయన ఏ ప్రసంగం చూసినా సరే ఒక హుందాగల రాజకీయాన్ని, ఒక హుందాగల వ్యక్తిత్వాన్ని, సమాజంలో మంచి చేయాలనేటువంటి ఒక మంచి మనిషి బాధను, ఆవేదనను అనేక సందర్భాల్లో ఆయన చెబుతూనే ఉంటారు, వినిపిస్తూనే ఉంటారు. ఎస్పెషల్లీ మొన్న ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పిల్లలతో మాట్లాడుతూ నేను మీ దగ్గరికి వచ్చే అర్హత నాకు ఉందో లేదో అని ఆయన తగ్గించుకుంటూనే, నిజంగా చెప్తున్నాను కదా, అర్హత ఉందా అని చెప్పి ఆయన అంటుంటే నాకైతే బాధ అనిపించింది. ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆ వివేకానందుడి తర్వాత ఆ అర్హత ఉన్నటువంటి ఏకైక పొలిటికల్ లీడర్ అనుకోవచ్చు, మనిషి అనుకోవచ్చు, ఇంకొకళ్ళు అనుకోవచ్చు, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారికే ఉంది. అంత అద్భుతమైనటువంటి రాజకీయాన్ని ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ఆయన జీవితం సినిమాల్లో కావచ్చు, సమాజంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రజల మీద ఇంపాక్ట్ చూపించేటువంటి ఈ మాటలు, ఈ ప్రసంగాలు కావచ్చు, డెఫినెట్గా ఆ అర్హత ఆయనకుంది. ఇంకా ఆయన మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు, మనం ఎవరైనా సరే మనకి ఒక గొప్ప సిద్ధాంతాలని మనం ఒక బుక్ రూపంలో ఇంకో రూపంలోనూ మనకి చెప్పినప్పుడు కానీ, మనం చదువుకున్నప్పుడు కానీ అవి మనం విని దాన్ని గుడ్డిగా ఫాలో అవటం కాదు. అది అప్పటికి కరెక్ట్ అయి ఉండొచ్చు. కమ్యూనిస్ట్ భావాలు అంటే లెఫ్ట్ భావాలు ఒకప్పుడు వాళ్ళు ఇచ్చిన సిద్ధాంతాలు గొప్పవే కావచ్చు, కానీ అవి ఇప్పటికి అవి కరెక్టో కాదో తెలుసుకోండి. అప్పుడు ఆ రోజుకి అవి కరెక్ట్. ఆ రోజు నక్సలైట్లు అడవిలోకి వెళ్ళటం అనేది కరెక్ట్ అనిపించింది, కానీ ఇప్పటికి అది కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు వివరంగా చెప్పుకుంటూ వస్తూ తన రాజకీయం గురించి కూడా 2015లో నేను ఒక మాట మాట్లాడా, 2024లో ఇంకొక మాట మాట్లాడా. ఆ రోజుకి అది కరెక్టు, ఈ రోజుకి ఇదే కరెక్ట్ అని చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. అంటే రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, మనం ఏదన్నా మన జర్నీలో ఎదురయ్యేటువంటి విషయాల గురించి ఒక దాని దగ్గర స్టిక్ అయిపోకూడదు. ధర్మానికి అనుగుణంగా చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. ధర్మాన్ని మనం అనుసరిస్తూ, దాన్ని పాటిస్తూ, దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా మనం నడుచుకోవాలి. అప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి మనం ఆ మార్గాన్ని మనకి అనుకూలంగా తీసుకోగలగాలి అని చాలా క్లియర్గా చెప్పారు. అంటే రీసెంట్గా మనం తెలుసు, పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి అప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేశారు. 2019లోకి వచ్చేటప్పటికి ఇంకో 2-3 పార్టీలను కలుపుకొని వచ్చారు. 2024కి వచ్చేటప్పటికి ఆయన ఇంకొక భావజాలంతో వచ్చారు. అప్పుడు ఇంకొకటి అన్నారు, ఇప్పుడు ఇంకొకటి అన్నారు. అంటే అప్పటికి అది కరెక్టు, ఇప్పటికి ఇది కరెక్టు అంతే తప్ప అల్టిమేట్గా మన గోల్ ఒకటి ఉంది. ఆ గోల్కి రీచ్ అవ్వాలి అంటే మనకుండేటువంటి నిజాయితీలో మన నిజాయితీగా ధర్మాన్ని పాటిస్తూ, ధర్మంగా ఉండేటువంటి వ్యక్తుల్ని వెతుక్కుంటూ, జాగ్రత్తగా ఒక నీళ్లు ఎలా అయితే ప్రవహిస్తాయో, కొండల్ని గుట్టల్ని దాటుకుంటూ ఎలాగా అల్టిమేట్గా ఒక సరస్సులోకో ఒక సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయో, అలా మనం కూడా ఒక మంచి వ్యవస్థను తయారు చేసుకోవడం కోసం, ఒక మంచి జీవితాన్ని సాగించడం కోసం ధర్మంగా మంచి వ్యక్తులను వెతుక్కుంటూ ఆ టైంకి, ఆ పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళేటువంటి ఆలోచన చెయ్యాలి అని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అందుకనే ఆయనకన్నా గొప్ప ఆలోచన పరుడు ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ ఇప్పుడు నాకు తెలిసైతే ఎవరు లేరని చెప్పాలి. అలాంటి ఆలోచన డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన ఏం అచీవ్ అవుతాడు అంటే అది మాటలతో చెప్పేది కాదు. రేపొద్దున ఆయన సీఎం అవుతాడా, అంతకు మించి వెళ్తాడా అంటే అంతకు మించినటువంటి పరిస్థితులని, వ్యక్తులని, సమాజాన్ని తయారు చేసి వెళతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదేమైనా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ ప్రతి యువత కూడా ఆలోచించాలి. అప్పట్లో చాలామందికి వివేకానందుడు ఇచ్చినటువంటి స్ఫూర్తి, అనేకమైనటువంటి మాటలు ఈరోజుకి మనం మాట్లాడుకుంటాం. అలాంటి దాన్ని అనుసరిస్తూ, దాన్ని పద్ధతిగా పాటిస్తూ, ధర్మం వైపు నిలబడుతూ ఎలా వెళ్ళాలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూసి మన జీవితంలో చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. ఏదేమైనా
చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి స్పీచ్లు ఒక డాక్యుమెంటరీ చేసి ఒక పుస్తక రూపంలో ఇది ఇక్కడే అంటే ఎవరో ఒక భావజాలంతో కూడినటువంటి వ్యక్తులు స్టిక్ అయిపోయి ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇలా మార్గాన్ని మనకి మనమే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలనే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు చూసారా. ఒక పుస్తక రూపేణ ఒక డాక్యుమెంటరీ రూపేణ ఇస్తే బాగుంటుందేమో అనిపించింది.